కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఇంకా కొలిక్కైతే రావడం లేదు. ఆయన ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నాడు. మహిళా ఉద్యోగిని వేధించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీధర్ కొన్నాళ్లుగా ఎవరికీ కూడా కనిపించకుండా పోయాడు. అయితే బాధితురాలి ఆరోపణలపై స్పందించిన జనసేన పార్టీ వ్యవహారంలో నిజనిజాలు నిగ్గు తేల్చేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది. వారం రోజులుగా అరవ శ్రీధర్ కమిటీ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే రేపటితో గడువు ముగియబోతున్న నేపథ్యంలో ఆయన ఇప్పటి వరకు అజ్ఞాతం వీడలేదు. దీంతో ఆయన కమిటీ ఎదుట హాజరు కావడంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై త్రిసభ్య కమిటీ గోప్యత పాటిస్తూనే కనిపిస్తోంది. కమిటీ సభ్యులు రేపు ఎల్లుండి క్షేత్రస్థాయిలో పర్యటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే వారు విచారణను అత్యంత గోప్యంగా నిర్వహిస్తూ ఉండటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు 2 రోజుల్లో రైల్వే కోడూరు వస్తానని బాధితురాలు వీడియో రిలీజ్ చేసింది. తిరుపతి ఎస్పీ కోడూరు పోలీసులను కలుస్తానని ప్రకటించింది. అటు బాధితురాలిపై కోడూరు స్టేషన్లో ఇప్పటికే 2 కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే తల్లి ఇచ్చిన కంప్లైంట్, జర్నలిస్టులు ఇంట్లో బంధించి దాడి చేశారన్న ఫిర్యాదులపై కేసులు సైతం ఇప్పటికే బుక్ అయ్యాయి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఇంకా కొలిక్కి రావటం లేదు. ఆయన ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నాడు. మహిళా ఉద్యోగిని వేధించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీధర్ కొన్నాళ్లుగా ఎవరికీ కనిపించకుండా పోయాడు. అయితే బాధితురాలే ఆరోపణలపై స్పందించిన జనసేన పార్టీ ఈ వ్యవహారంలో నిజాలను నిగ్గు తేల్చేందుకు త్రిసభ్య కమిటీను నియమించింది. వారం రోజుల్లోగా అరవ శ్రీధర్ కమిటీ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే రేపటితో గడువు ముగియబోతున్న నేపథ్యంలో ఆయన ఇప్పటి వరకు అజ్ఞాతం వీడలేదు. దీంతో ఆయన కమిటీ ఎదుట అసలు హాజరు కావడంపై సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతోంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై త్రిసభ్య కమిటీ గోప్యతను పాటిస్తోంది. కమిటీ సభ్యులు రేపు ఎల్లుండి క్షేత్రస్థాయిలో పర్యటించబోతున్నట్లు తెలుస్తోంది. వారు విచారణను అత్యంత గోప్యంగా నిర్వహిస్తూ ఉండటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు 2 రోజుల్లో రైల్వే కోడూరు వస్తానని బాధితురాలు వీడియో రిలీజ్ చేసింది. తిరుపతి ఎస్పీ కోడూరు పోలీసులను కలుస్తానని ప్రకటించింది. అటు బాధితురాలిపై కోడూరు స్టేషన్లో ఇప్పటికే 2 కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే తల్లి ఇచ్చిన కంప్లైంట్, జర్నలిస్టును ఇంట్లో బంధించి దాడి చేశారన్న ఫిర్యాదులపై ఇప్పటికే కేసులు సైతం బుక్ అయ్యాయి.